కడవరి కాలం అనే మా ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నారు యేసు ప్రభు వారు. మన కొరకు ఆయన సిలువ మీద ప్రాణం పెట్టారు. ఆయన నమ్మిన వారు అందరికీ ఉచితంగా రక్షణ ఇస్తున్నారు. ఆ ప్రేమ గల యేసు ప్రభు వారు త్వరలో వస్తున్నారు రెండోసారి లోకానికి. ఆయన నమ్మిన వారందరినీ కూడా పరలోకం తీసుకువెళ్తారు. ఆ ప్రేమ గల యేసు ప్రభు నామపేట మిమ్మల్ని అందరినీ కూడా మన కడవరి కాలం కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాను. ప్రియ సోదరి సోదరులారా, మనం యేసు ప్రభు వారి రెండవ రాకడను గురించి బైబిల్ గ్రంథం నుంచి ధ్యానం చేస్తున్నాం. ఈ దినాన్ని కూడా ఆ విషయాల్ని కొనసాగిస్తూ యేసు ప్రభు రాకడ రహస్యంగా వస్తాదా? యేసు ప్రభు రాకడ దొంగవలే వస్తాదా? యేసు ప్రభు రహస్యంగా రావాల్సిన గత్యంతరం ఏముందా? ఆయనకి యేసు ప్రభు రాకడను ఎవరైనా అడ్డుకోగలరా? సాతాను యేసు ప్రభు రెండవ రాకడను అడ్డుకోగలిగే సత్తా సాతానుకు ఉన్నదా? లేనే లేదు. ఎవరు కూడా అడ్డుకోలేరు ఆయన్ని. కనుక యేసు ప్రభు రహస్యంగా వచ్చి తన విశ్వాసాలను రహస్యంగా సైలెంట్గా తీసుకెళ్ళవలసిన పరిస్థితి లేదు. ఇది రెండవ రాకడను గూర్చిన రెండవ ఎపిసోడు. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమ గల మా తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని మా కుటుంబాలని మీరు ప్రేమించి మాకు ఇచ్చిన అవకాశం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. మీ కృపలో మేము కొనసాగటానికి ఈ కడవరికాల చివరి దినాల్లో మేము మోసపోకుండా మీ వాక్యంలో ఉన్నది ఉన్నట్టుగా అర్థం చేసుకొని మీకు యోగ్యమైన కుమారులుగా కుమార్తెలుగా జీవించే కృప దయచేయమని ఈ వాక్యాన్ని ఎవరైతే వీక్షిస్తున్నారో వారిని వారి కుటుంబాలను దీవించండి. ఇక పరిచర్య ముందుకు కొనసాగటానికి ఎవరైతే సహకరిస్తున్నారో వారందరినీ ఆశీర్వదించమని యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, యేసు ప్రభు యొక్క రెండవ రాకడ రహస్యంగా వస్తాదా? యేసు ప్రభు రెండవ రాకడ ఎవరికీ తెలియకుండా దొంగవలే వస్తాదా అనే విషయాలు బైబిల్ గ్రంథం నుంచి మనం నేర్చుకోబోతున్నాం. యేసుప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు శిష్యులు అడిగారు, బోధకుడా, మీ రాకడ ఎప్పుడు? మీరు మీ రాజ్యాన్ని యూదులకు ఎప్పుడు ఇస్తారు అని ప్రశ్నించారు. దానికి జవాబుగా ప్రభువు చెప్పిన మాటలు అపోస్తల కార్యాల 1వ అధ్యాయం 7వ వచనంలో, మీకు ఆ దినం గురించి ఆ గడియ గురించి తెలుసుకోవలసిన అవసరత లేదు అని చెప్పేశారు. కనుక ఆ తారీఖు ఎప్పుడు వస్తుందనే ఆ యొక్క వాదన కంటే మనము రాకడ కొరకు సిద్ధపడి ఉండాలన్నది దేవుని యొక్క కోరిక. యేసుప్రభు వారు మత్తయి సువార్త 24వ అధ్యాయం 36వ వచనంలో ఎవ్వరికీ కూడా తెలియదు, ఆయన వచ్చే దినం కానీ గడియ కానీ ఎవ్వరికీ తెలియదు, దేవదూతలకు కూడా తెలియదు అని యేసుప్రభు వివరించారు. అయితే ప్రియ సోదరి సోదరులారా, మనకి యేసుప్రభు యొక్క రాకడ దొంగవలే వస్తుందని చాలామంది, యేసుప్రభు రాకడ దొంగవలే వస్తుందని చాలామంది నమ్ముతున్నారు, బోధిస్తున్నారు. నిజమే, ఆయన దొంగవలే వస్తారు అనే పదాలు వాడబడ్డాయి. అయితే వీటిని యేసుప్రభు ఏ రీతిగా చెప్పారో వాటిని ఒక్కసారి మనం అర్థం చేసుకోవాలా. అయితే మనందరికీ తెలిసిన రీతిగా కొన్ని వాక్యాల్లో, ఉదాహరణకు ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం, ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 15వ వచనం, మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం, 2వ పేతురు 3వ అధ్యాయం 10వ వచనం, వీటిలో మత్తయి సువార్త 24వ అధ్యాయం 42, 43 వచనాల్లో యేసుప్రభు రాకడ దొంగతో పోల్చారు. ఇది పోలిక మాత్రమే. ఈ విషయాన్ని మనం గుర్తించాలా. కారణం ఏంటంటే బైబిల్ గ్రంథంలో అనేకమైన సాదృశ్యాలు వాడారు మానవులుగా మనకి అవి అర్థం కావాలని. ఉదాహరణకు యేసు ప్రభుని ఒక గొర్రెల కాపరిగా మనకు వివరించబడ్డది. యేసు ప్రభు గొర్రెల కాపరని. యేసు ప్రభు గొర్రెల కాపరా? కానే కాదు. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, ఆయన సృష్టికర్త. కానీ గొర్రెల కాపరితో పోల్చారు. అలాగే యేసు ప్రభుని పెండ్లి కుమారుడితో పోల్చారు. పెండ్లి కుమారుడు యేసు ప్రభు, పెండ్లి కుమార్తె సంఘము. కనుక ఇది పోలిక. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఈ యొక్క మానవులకు మనకు పరిచితమైన, మానవులకు తెలిసిన ఈ యొక్క విషయాలు ఒక పోలికతో చెప్పినట్లయితే దాన్ని బాగా మనం అవగాహన చేసుకుంటాం. నేను ద్రాక్షవల్లిని, యేసుప్రభు అన్నారు, నేను ద్రాక్షవల్లిని, మీరు తీగలు. ఖచ్చితంగా ఇది కూడా ఒక సాదృశ్యం. అలాగే యేసుప్రభు దొంగవలే వస్తారని చెప్పుకున్న వాక్యాలు కూడా సాదృశ్యం. దాని ద్వారా మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే ఆయన వచ్చే గడియ కానీ, దినం కానీ, వారం కానీ, నెల కానీ, సంవత్సరం కానీ ఎవరికీ కూడా తెలియదు. అయితే ఈ యొక్క రహస్య రాకడ, ఇంగ్లీష్లో సీక్రెట్ ర్యాప్చర్ అంటున్నారు. ర్యాప్చర్ అనే ఇంగ్లీష్ మాట కొనిపోబడుట. ఈ యొక్క మాట ర్యాప్చర్ అనే మాట మనకి బైబిల్లో ఎక్కడా కనిపించదు.
ఆదికాండం నుంచి ప్రకటన వరకు వెతికినా సరే ఎక్కడ కనిపించదు. దీనిని కొంతమంది సృష్టించారు. వారి యొక్క ఉద్దేశాలు, వారి యొక్క బోధ అందరికీ, వారి యొక్క ఉద్దేశాలు, వారి యొక్క బోధ అందరి మీద రుద్దటానికి ఈ యొక్క సీక్రెట్ ర్యాప్చర్ అంటున్నారు ఇంగ్లీష్లో, అనగా రహస్య రాకడ అనే సిద్ధాంతాన్ని వారు మొదలుపెట్టారు. అయితే దీన్ని ఎవరు ప్రారంభించారు, ఎలా వచ్చింది అంటే, ఇది మార్టిన్ లూథర్ గారి కాలంలో క్రీస్తు శకం 16వ శతాబ్దంలో ఫ్రాన్సిస్ రిబేరా అని ఆయన మొట్టమొదటిగా ఈ యొక్క సిద్ధాంతాన్ని ప్రారంభించారు. ఆయన ప్రారంభించిన సిద్ధాంతాన్ని ఫ్యూచరిజం అంటారు ఇంగ్లీష్లో, లేదా డిస్పెన్సేషనలిజం, అంటే సమస్తం కూడా భవిష్యత్తులోనే జరుగుతుంది అన్నట్టుగా ఆయన ఉద్దేశం. దేనికి అలాగ ప్రవేశపెట్టారంటే, ఆ రోజుల్లో మార్టిన్ లూథర్ గారు, కాల్విన్ గారు, జ్వింగ్లీ గారు, వీరందరూ కూడా మతోద్ధారకులు, రిఫర్మేషన్ అంటున్నాం ఇంగ్లీష్లో. వారు పోపును దుయ్యబట్టి, పోపు ఆ యొక్క యాంటీ క్రైస్ట్ అంటే క్రీస్తు విరోధి అని వారు చెప్పటం మొదలుపెట్టారు. కనుక దానిని తిరస్కరించడానికి, దానికి వ్యతిరేకంగా ఇటువంటి బోధ మొదలుపెట్టారు. ఏమని, బైబిల్లో ఉన్న ప్రవచనాలన్నీ కూడా, ముఖ్యంగా దానియేలు గ్రంథంలో, ప్రకటన గ్రంథంలో ఉన్న ప్రవచనాలన్నీ కూడా ఆఖరు 7 సంవత్సరాల్లో జరుగుతాయి అని మొదలుపెట్టారు. కనుక ఈ యొక్క సీక్రెట్ ర్యాప్చర్ అంటే రహస్య రాకడ అనేది బైబిల్ గ్రంథంలో ఎక్కడా కూడా చెప్పబడలేదు. దొంగ వలే అని మాట వాడారు. దాని ద్వారా మనం అర్థం చేసుకోవాల్సింది, ఆయన వచ్చే గడియ కానీ దినం కానీ ఎవ్వరికీ తెలియదని. అయితే వారు బోధించేది, ఎవరు రహస్య రాకడను నమ్మేవారు బోధించేది ఏమిటంటే, యేసుప్రభు వారు రహస్యంగా, సైలెంట్గా ఆయన వచ్చి ఆయన నమ్ముకున్న వారందరినీ కూడా మధ్యాకాశంలోకి తీసుకెళ్ళిపోతారు. వారు ప్రక్కనే ఉన్నప్పటికీ, వారితోనే మనం ఉన్నప్పటికీ వారు ఎక్కడికి వెళ్ళిపోయారన్నది మనకు తెలియదు అని బోధిస్తున్నారు. ఈ విధమైన బోధ అనేక మంది, ఈ విధమైన బోధ కోటాను కోట్ల క్రైస్తవులు, వారు ఏ డినామినేషన్కి చెందినా సరే వారందరూ కూడా ప్రభావితం అయిపోయి, ఈ రోజుల్లో దాదాపుగా 99% క్రైస్తవులందరూ కూడా 99% బోధకులు, ప్రవచనాలు వివరించేవారు ఇదే చెప్తున్నారు, రహస్య రాకడని. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రహస్య రాకడ అనేది బైబిల్ గ్రంథంలో ఎక్కడ మనకి కనిపించడం లేదు. యేసుప్రభు వారు రెండవ రాకడ వచ్చినప్పుడు అది బహిరంగంగా వస్తుంది, అందరూ కూడా చూచేలాగా. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనంలో ప్రతి నేత్రము ఆయనను చూచునని చెప్పబడ్డది. అదే రీతిగా యేసుప్రభు రాకడ అందరికీ తెలుస్తుంది. ఈ రహస్య రాకడ అనే విషయం, ఇది ఇక అమెరికాలో ఉన్న హాలీవుడ్ అంటాం కదా, ఆ యొక్క హాలీవుడ్ వారు ఈ యొక్క సీక్రెట్ ర్యాప్చర్ అంటే రహస్య రాకడ మీద 2 సినిమాలు తీసేశారు ఏకంగా. ఒకటి 2001లో అదే కథ, కానీ దాన్ని యాక్షన్ చేసిన వారు వేరే వారు. 2001లో లెఫ్ట్ బిహైండ్, విడువబడుట అనే పేరుతోటి సినిమా తీశారు. అదే సినిమా రెండోసారి మరలా 2014లో వేరే యాక్టర్లు, వేరే నటీనటులు దాన్ని నటించారు. దానిలో 2014లో కూడా వచ్చింది. అంటే 2 సార్లు అదే సినిమా ఇంగ్లీష్లో వచ్చింది. అంటే ఎంత ప్రభావితం అయిపోయిందో చూడండి ఈ యొక్క బోధ. ఏ బోధ? యేసు ప్రభు రాకడ రహస్యంగా దొంగవలే వస్తుంది అన్నది. అయితే ఆ దొంగవలే అన్నది మనకు తెలియట్లేదు. ఆ దొంగవలే అన్నది ఆ యొక్క గడియ కానీ ఆ దినం కానీ మనకు తెలియదనే విషయాన్ని మర్చిపోయి, అనే విషయాన్ని ప్రక్కన పెట్టేసి, యేసుప్రభు వచ్చే ఆ గడియ కానీ ఆ దినం కానీ మనకి ఎవ్వరికీ కూడా తెలియదు, దేవదూతలకు కూడా తెలియదనే విషయాన్ని ప్రక్కన పెట్టేసి, వారి యొక్క సొంత ఉద్దేశాలు దానిలో పెట్టేసి దాన్ని ప్రజల్ని ఆకర్షించడానికి సినిమా తీసేశారు. ఉదాహరణకు ఈ యొక్క సినిమాలు చూసిన వారు నా దృష్టికి తెచ్చారు. దానిలో ఏమేమి ఉన్నాయని నేను వివరాలు అడిగితే వారు చెప్పింది ఏంటంటే, ఒక తల్లి తన యొక్క చిన్న బిడ్డని చక్కగా ఎత్తుకొని ఉన్నది. అయితే హఠాత్తుగా దేవుని రాకడ వచ్చేసింది, రెండవ రాకడ రహస్యంగా. తన యొక్క చిన్న బిడ్డ పాపం లేదు కనుక ఆ చిన్న బిడ్డ తల్లి చేతుల్లో నుంచి అదృశ్యమైపోయింది, మాయమైపోయింది. ఆ తల్లి చేతుల్లో ఆ యొక్క డ్రెస్ మాత్రమే మిగిలింది, ఆ యొక్క వస్త్రాలు, ఆ చిన్న బిడ్డ యొక్క వస్త్రాలు. ఆ తల్లి ఎంతో ఆశ్చర్యంతో, ఎంతో భయంతో వణికిపోతూ చూస్తుంది చుట్టూ కూడా, ఎక్కడికి వెళ్ళిపోయింది నా యొక్క బిడ్డ అని. అలాగే ఈ యొక్క కార్లు, రకరకాల వాహనాలు, విమానాలు, రైళ్ళు, ఇవన్నీ కూడా వారు
ఈ యొక్క సినిమాలో ప్రదర్శించి రహస్య రాకడ సడన్గా వచ్చేసింది, హఠాత్తుగా వచ్చేసింది. ఆ యొక్క వాహనాన్ని నడుపుతున్న ఆ యొక్క వ్యక్తి విశ్వాసి. ఉదాహరణకు విమానాన్ని నడిపే పైలట్ విశ్వాసి, ఆ ఇద్దరు పైలట్లు కూడా. కనుక ఆ ఇద్దరు పైలట్లని దేవుడు రహస్యంగా వచ్చి దొంగ వలె వారిని తీసుకువెళ్ళిపోయాడు. ఇద్దరు పైలట్లు కూడా అదృశ్యం అయిపోయినప్పుడు ఏమైపోతుంది? విమానం కూలిపోతుంది. ఆ యొక్క సినిమాలో అదే చూపించారు. విమానం కూలిపోయి దానిలో ఉన్న వందల కొలది ప్రజలందరూ కూడా దుర్మరణం చెందారు. అలాగే రైలు నడుపుతున్న ఆ డ్రైవరు, దానిలో కూడా ఇద్దరు ఉంటారు కదా, లోకో పైలట్ అంటాం వారిని మనం ఇంగ్లీష్లో. వారిద్దరు కూడా విశ్వాసులు. కనుక ప్రభు రాకడ రహస్యంగా యేసు ప్రభువు వచ్చేసి ఆ ఇద్దరిని కూడా తీసుకెళ్ళిపోయారట. తీసుకెళ్ళిపోతే మరి దాన్ని నడిపేవారు లేకపోయినట్లయితే రైలు ఏమైపోతుంది? అది కూడా దీన్ని గుద్దేస్తుంది. రైలు పడిపోతుంది. ఆ రైలు పడిపోయింది. దానిలో ఉన్న వారందరూ కూడా చనిపోయారు. అలాగే బస్సు నడుపుతున్న డ్రైవర్ కూడా విశ్వాసి కనుక ఆ బస్ డ్రైవర్ని రహస్యంగా వచ్చి ఆయన తీసుకెళ్ళిపోయారు. మరి డ్రైవర్ లేకపోతే బస్సు ఏమైపోతుంది? అదుపు తప్పిపోయి రోడ్డు ప్రక్కనే ఉన్న చెట్టుని గుద్దేసి దానిలో అందరూ కూడా చనిపోయారు. అలాగే రైలు స్పీడ్గా వెళ్తున్న రైల్లో ఉన్న ఆ ఇద్దరు పైలట్లు అంటే ఇద్దరు డ్రైవర్లు కూడా విశ్వాసులు కనుక రహస్యంగా దేవుడు వచ్చి తీసుకువెళ్ళిపోయారు వారిని. ఆ రైలు కూడా అదుపు తప్పిపోయి పడిపోయింది, అందరూ చనిపోయారు. ఈ విధంగా ఎంతో భయానకరమైన వారు దృశ్యాలు చిత్రీకరించారు. దేనిని బట్టి? యేసు ప్రభు రహస్యంగా వస్తారు, దొంగ వలె ఆయన విశ్వాసాలను సైలెంట్గా తీసుకెళ్ళిపోతారు అనే బోధ అన్నమాట. దాని మీద తీసేశారు. అయితే దానిని చూసిన అనేక మంది ప్రభావితమై భయపడిపోయి ఆ రోజుల్లో అమెరికా ప్రెసిడెంట్ జార్జ్ బుష్ జూనియర్ ఆయనకి ఫిర్యాదు చేసేశారు. అయ్యా, ఈ సినిమా చూసిన తర్వాత లెఫ్ట్ బిహైండ్ మాకు చాలా భయం వేసేస్తుంది. ఆ విమానంలో వెళ్ళాలన్నా, విమాన ప్రయాణం చేయాలన్నా, రైలు ప్రయాణం చేయాలన్నా, బస్ ప్రయాణం చేయాలన్నా చాలా భయం వేస్తుంది మాకు. కనుక ఓ పని చేయండి, ఆ విమానాల్లో రైల్లో ఇద్దరు ఉంటారు కాబట్టి నడిపేవారు డ్రైవర్లు, వారిలో ఒకడు క్రైస్తవుడు, ఒకడు అన్యుని పెట్టండి. కనుక ఆ క్రైస్తవుని యేసు ప్రభు వచ్చి తీసుకువెళ్ళిపోయినప్పటికీ రెండవసారి సడన్గా రహస్యంగా వచ్చి తక్కిన ఆ వ్యక్తి విమానాన్ని లేకపోతే రైలుని క్షేమంగా గమ్యానికి చేరుస్తాడు అని ఏకంగా ఆయనకి అర్జీ పెట్టేశారు. ఏకంగా ఆయనకి ఫిర్యాదు చేసేశారు. అంటే ప్రజలు ఎంత ప్రభావితమైపోయారో చూడండి. ప్రియ సోదరులారా, ఈ రహస్య రాకడ బోధించేవారు వారు చెప్పేది ఏంటంటే, ఈ విధంగా రహస్యంగా యేసుప్రభు వారు 7 సంవత్సరాల శ్రమకాలం ప్రారంభంలో వస్తారాయన. వారనేది మా బైబిల్ గ్రంథంలో లేదా విషయాలు, వారి ఊహ అదే అంతే. అయితే 7 సంవత్సరాల ప్రారంభంలో ఈ విధంగా రహస్యంగా వచ్చి తీసుకెళ్ళిపోతారు. 7 సంవత్సరాల తర్వాత అప్పుడు అందరికీ కనపడేలాగా ప్రతి నేతను చూచేలాగా వస్తారు. అనగా రెండవ రాకడని 2 విభాగాలుగా చేసేశారు వీరు. 7 సంవత్సరాల్లో ప్రారంభంలో రహస్య రాకడ, 7 సంవత్సరాల అంతంలో ఆయన బహిరంగంగా వస్తారన్నట్లు చెప్పేశారు. ఇది బైబిల్ గ్రంథంలో ఎక్కడా కూడా లేదు మనకి. 7 సంవత్సరాల్లో ప్రారంభంలో ఆయన రహస్యంగా వచ్చి వారిని తీసుకువెళ్ళిపోయి మధ్యాకాశంలో పెడతారు. ఆ మధ్యాకాశంలో ఉంటే వారికి ఏ శ్రమ కూడా రాదు అన్నట్లుగా వారి ఉద్దేశం. యేసు ప్రభు తను నమ్ముకున్న వారికి ఏ శ్రమలు రాకుండా ఈ విధంగా తీసుకువెళ్ళిపోయి మధ్యాకాశంలో పెడతారు అని వారు బోధిస్తున్నారు. ప్రియ సోదరులారా, యేసు ప్రభు మనల్ని కాపాడాలంటే, మనల్ని రక్షించాలంటే మనం మధ్యాకాశంలో ఉంటేనే కాపాడతారా మనల్ని? కానే కాదు, భూమి మీద ఉన్నా సరే ఆయన భక్తులను రక్షించడానికి, తన యొక్క భక్తులను కాపాడటానికి ఆయన సమర్థుడు. మనందరికీ తెలుసు, షడ్రక్ మేషక్ అబేద్నెగోను అగ్నిగుండంలో వేసినప్పటికీ దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో ఆయన అగ్ని వాసన కూడా వారికి అంటకుండా వారిని కాపాడారు భూమి మీదే. అలాగే దానియేలు గారిని సింహాల బోర్లో వేసేసినప్పటికీ దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో ఏ కీడు ఆపద ఆయనకు రాకుండా దేవుడు ఆయనను రక్షించారు. కనుక యేసుప్రభు నమ్ముకున్న విశ్వాసాలను కాపాడాలంటే ఆయన మధ్యాకాశంలో తీసుకెళ్లే వారిని రహస్యంగా పెట్టవలసిన అవసరత లేదు. భూమి మీద కూడా ఎక్కడున్నప్పటికీ వారిని సంరక్షించగల సత్తా యేసుప్రభుకున్నది. కనుక యేసుప్రభు నమ్ముకున్న వారికి ఏ శ్రమలు రావని ఆయన వాగ్దానం చేశారా? కానే కాదు, ఆయన ముందుగానే హెచ్చరించారు. యోహాను సువార్త 15వ అధ్యాయం 20వ వచనంలో ఈ యొక్క లోకము నన్ను శ్రమ పెట్టింది, మిమ్మల్ని కూడా శ్రమ పెడతాది, మిమ్మల్ని కూడా వారు
ఇబ్బందులు పెడతారు, మిమ్మల్ని కూడా శ్రమలకు గురి చేస్తారు. ప్రభువారు అన్నారు, ఈ లోకం నన్ను శ్రమలు పెట్టింది, మిమ్మల్ని కూడా ఆ శ్రమలకు గురి చేస్తుంది. కనుక ముందుగానే చెప్పారు ఆయన. యోహాను సువార్త 16:2 కొంతమంది మీలో అనగా దేవుని యొక్క విశ్వాసుల్ని వారు హతం చేసేస్తారు. మత్తయి సువార్త 5:9-10 మనం గమనించినట్లయితే యేసు ప్రభు కొరకు, ఆయన విశ్వాసం కొరకు నిందలు హింసలు పొందేవారు ధన్యులు, అటువంటి వారిది పరలోక రాజ్యం. కనుక హింస రాదు, శ్రమలు రావని యేసు ప్రభు ఎప్పుడు కూడా చెప్పలేదు. ఈ లోకంలో ఖచ్చితంగా శ్రమలు వస్తాయి, వాటన్నిటి నుంచి తట్టుకున్నట్లయితే మనకి ఆ యొక్క నిత్యజీవం వస్తుంది. కనుక ప్రియ సోదరి సోదరులారా, ఈ ప్రత్యేకమైన విషయాలు క్రీస్తు నిమిత్తం ఈ లోకంలో విశ్వాసులు తప్పకుండా శ్రమలు పొందాలి. అటువంటి శ్రమలు ఎవరైతే పొందుతారో వారు పరలోకానికి వారు పాత్రులు, అనగా గ్యారంటీ క్యాండిడేట్ అంటాం చూడండి మనం ఇంగ్లీష్లో. అలాగే ఎవరైతే యేసు ప్రభు కొరకు శ్రమలు హింసలు నిందలు పొందుతున్నారో వారు పరలోకానికి ఖచ్చితంగా వెళ్తారని యేసు ప్రభు వారు మనకు వాగ్దానం చేశారు. మత్తయి సువార్త 5:10-11 అదే రీతిగా మత్తయి సువార్త 24:21-22 యేసు ప్రభు చెప్పింది ఏంటంటే, తను నమ్ముకునే విశ్వాసుల కొరకు రెండవ రాకడకు ముందు వచ్చే ఆ శ్రమకాలాన్ని తగ్గిస్తానని చెప్పారు. ఈ శ్రమకాలం నుంచి తప్పించడానికి మిమ్మల్ని మధ్యాకాశానికి తీసుకెళ్ళిపోతానని ఎక్కడా చెప్పలేదు. ఇది కొంతమంది యొక్క ఊహ మాత్రమే. ఆ ఊహను మన మీద రుద్దేస్తున్నారు. బైబిల్ గ్రంథంలో లేదే విషయం. అయితే ప్రభువారు ఏం చెప్పారు? అంతం వరకు విశ్వాసంగా ఉండు, నీకు జీవ కిరీటం ఇస్తానన్నారు. ప్రకటన గ్రంథం 2:10. కనుక ఈ లోకంలో అనేకమైన శ్రమలు వస్తాయి దేవుని బిడ్డలకి. ఆ యొక్క శ్రమలన్నింటిని కూడా మనం విశ్వాసంతో, ఓర్పుతో, విశ్వాసంతో తట్టుకున్నట్లయితే తప్పకుండా మనకి ప్రభు ఆ జీవ కిరీటం ఇస్తారు, నిత్య జీవం ఇస్తారు. ప్రకటన గ్రంథం 7:13-14 గమనించినట్లయితే దానిలో 24 పెద్దలు ఒక పెద్ద చెప్తున్నారు యోహాను గారికి దర్శనంలోనే. యోహాను, వీరు మహాశ్రమల్లో నుంచి వచ్చారు, వారి వస్త్రాలను గొర్రెపిల్ల రక్తంలో ఉతుక్కొని తెల్లగా చేసుకున్నారు. కనుక ఖచ్చితంగా ప్రభువు నమ్ముకున్న వారికి రెండవ రాకడ ముందు శ్రమలు వస్తాయి. అయితే సాతాను ఈ యొక్క బోధ సంఘంలో ప్రవేశపెట్టి, ఏ బోధ? యేసు ప్రభు రాకడ రహస్యంగా వస్తుంది, యేసు ప్రభు రాకడకు ముందు ఆయన నమ్ముకున్న వారందరూ కూడా ఆయన మధ్యాకాశంలో తీసుకువెళ్ళిపోతారు, అక్కడ మధ్యాకాశంలో పెడతారు అన్న బోధ బైబిల్ గ్రంథంలో ఎక్కడా కూడా మనకి కనిపించదు. అయితే ప్రియ సోదరి సోదరులారా, మన యొక్క భాషలో అంత్యక్రీస్తు అనే మాట వాడుతున్నారు. ఈ యొక్క అంత్యక్రీస్తు అనే మాట బైబిల్ గ్రంథంలో ఎక్కడా మనకి కనిపించట్లేదు. ఇంగ్లీష్లో ఏమున్నది? యాంటీక్రైస్ట్ అన్నారు. యాంటీక్రైస్ట్ అంటే క్రీస్తు విరోధి. అయితే చాలామంది అనేది ఈ క్రీస్తు విరోధి లేకపోతే అంత్యక్రీస్తు ఆఖరి 7 సంవత్సరాల్లో ప్రారంభంలో వస్తాడు అన్నట్టుగా వారు అంటున్నారు. అయితే ప్రియ సోదరి సోదరులారా, బైబిల్ గ్రంథం ఈ యొక్క క్రీస్తు విరోధి, యాంటీక్రైస్ట్ అంటున్నాం ఇంగ్లీష్లో. అయితే ఎప్పుడు వస్తారు అనే దానికి కూడా జవాబు ఉంది మనకి. 1 యోహాను పత్రిక 2:18 ఆ యొక్క క్రీస్తు విరోధులు వచ్చేసారు. అప్పుడే అనేక మంది ఈ లోకంలో ఏమైనా ఉన్నారని యోహాను గారు చెప్తున్నారు. ఇప్పుడు ఆయన కాలంలోనే అనగా 1వ శతాబ్దంలోనే క్రీస్తు విరోధులు ఉన్నారు. క్రీస్తు విరోధులు అంటే ఎవరైతే క్రీస్తును వ్యతిరేకిస్తున్నారో వారు క్రీస్తు విరోధులు. అనగా ప్రతి తరంలో కూడా ఈ యాంటీ క్రైస్ట్ అంటున్నాం ఇంగ్లీష్లో, అనగా క్రీస్తు విరోధులు ఉన్నారు. దాన్ని చాలామంది పొరపాటుగా అంత్యక్రీస్తు అంటున్నారు. అది సరికాదు. అంత్యక్రీస్తు అనే మాట మనకు బైబిల్ గ్రంథంలో కనపడదు. కనుక ఆ 1వ శతాబ్దంలోనే అనేక మంది క్రీస్తు విరోధులు ఉన్నట్లయితే ఈ కడవరి కాలంలో కూడా ఖచ్చితంగా ఉంటారు. కనుక ఈ యొక్క రహస్య రాకడ అనేది బైబిల్ గ్రంథంలో చెప్పబడలేదు ఎక్కడ కూడా. అయితే చాలా విచారం ఏంటంటే చాలామంది పెద్ద పెద్ద బోధకులు, పెద్ద సేవకులు కూడా ఈ యొక్క రహస్య రాకడ గురించి చెప్తున్నారు. అయితే ప్రియ సోదరి సోదరులారా, మరి ఎప్పుడు కూడా ఫలానా వాక్యంలో రహస్య రాకడ గురించి ఉంది, క్రీస్తు దొంగ వలె వస్తారన్నది మాట తప్ప ఇంకెక్కడ కూడా వారు వాక్యం చూపించలేకపోతున్నారు మనకి. వారు ఏం చెప్తారు? ఫలానా గ్రంథంలో ఉంది, ఫలానా వారు వ్యాసం రాశారు, వారు చెప్పారు. ఎవరు మానవుల్ని ఉటంకించి చెప్తున్నారు. మానవులు చెప్పిన మాటలు బైబిల్ గ్రంథంలో ఈ విధంగా ఉందని వారు మనకు చూపించట్లేదు. ఎంత విచారమో చూడండి. కనుక ప్రియ సోదరి సోదరులారా, ఈ కడవరకాల చివరి దినాల్లో సాతాను చేస్తున్న మోసం ఏమిటంటే బైబిల్ గ్రంథంలో లేని విషయాలు
కొంతమంది వారి సొంత ఉద్దేశం అది, దానిని మన మీద రుద్దేసి ఇదే నిజం అంటున్నారు. అది సరికాదు. బైబిల్లో ఉంటే నమ్ముదాం, లేకపోయినట్లయితే దానిని మనం నమ్మకూడదు. మరి ఈ యొక్క 7 సంవత్సరాలు ఎక్కడి నుంచి వచ్చాయి అంటే దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 24-25 వచనాలు, దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 24-25 వచనాల్లో ఉన్న వారు చెప్పేది ఏంటంటే 70 వారాల ప్రవచనం. అయితే గాబ్రియేలు దూత గారు ఎంతో విపులంగా చెప్పారు, దానియేలు ఈ 70 వారాలు నీకు, నీ ప్రజలకు, నీ పరిశుద్ధ పట్టణానికి. ఎవరు దానియేలు ప్రజలు? యూదులు. వారి పరిశుద్ధ పట్టణం ఏది? యెరూషలేముకు. కనుక యెరూషలేం పట్టణం కొరకు, యూదుల కొరకు ఏర్పాటు చేయబడింది ఈ 70 వారాలు. 70 వారాలు అంటే 490 దినాలు. 490 దినాలు అంటే బైబిల్ ప్రకారంగా ఒక దినం అంటే ఒక సంవత్సరం. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 34వ వచనం ప్రకారంగా ఒక దినం చేయవలసిన ఆ ప్రయాణాన్ని సంవత్సరంగా, 40 దినాల ప్రయాణాన్ని 40 సంవత్సరాలుగా మార్చేశారు ప్రభు. కనుక ఈ 70 వారాల్లో ఒక వారాన్ని తీసుకువెళ్ళి ఆ చివర అనగా 2వ రాకడ ముందు పెట్టడం అన్నది మనం చేయకూడదు. అది యూదుల కొరకు, యెరూషలేం పట్టణం కొరకు ఇచ్చారు, అది జరిగిపోయింది. ఎప్పుడు భవిష్యత్తులో జరుగుతుందని అది అనుకోవటం అది సరికాదు. కానీ దేవదూత గాబ్రియేలు గారే చెప్పారు, ఇది నీ ప్రజలకు, నీ పరిశుద్ధ పట్టణానికి అని, మనకు కాదు, అన్యులమైన మనకు కాదు. ఇది ఇంకో విషయాన్ని కూడా గమనించాలి. ఆ 70 వారాల్లో ఆఖరి వారం తీసేసినట్లయితే ఆ 70 వారాల్లో ఆఖరి వారంలో ఏం జరిగింది? మెస్సయ్య మన కొరకు ఆయన సిలువ మరణం పొందాల. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 25-26 వచనాల్లో ఆయన సిలువ మరణం పొందాల. మరి ఆ వారం లేకపోయినట్లయితే ఆయన సిలువ మరణం ఎప్పుడు పొందారు మన కొరకు? దానికి జవాబు లేదు ఈ యొక్క రహస్య రాకడ బోధించే వారికి. కనుక ప్రియ సోదరి సోదరులారా, మనం దేవుని బిడ్డలుగా జీవిస్తూ యేసు ప్రభు రాకడ కొరకు మనం సిద్ధపడాలా. కారణం ఏంటంటే ఈ యొక్క బైబిల్ గ్రంథంలో లేని ఈ యొక్క బోధ ఎలాగ విస్తరిస్తుందంటే, కారు చిచ్చు అంటున్నాం చూడండి, చిన్నగా ప్రారంభమైంది ఆదిలో మార్టిన్ లూథర్ గారి కాలంలో. ఇప్పుడు మహాపేద కారు చిచ్చు, ఇంగ్లీష్లో వైల్డ్ ఫైర్ అంటున్నాం, లేకపోతే ఫారెస్ట్ ఫైర్ అంటున్నాం. ఇది లోకమంతా చుట్టేసింది. అయితే దీన్ని ఎవరు ప్రారంభించారో కూడా చెప్పాను. ఫ్రాన్సిస్ రిబేరా అని ఆయన ప్రారంభించారు 16వ శతాబ్దంలో మార్టిన్ లూథర్ గారి కాలంలో. తర్వాత కాలంలో ఎడ్వర్డ్ ఇర్వింగ్ అని ఆయన స్కాట్లాండ్లో ఆయన ఉండేవారు. ఆయన కూడా దీని గురించి ఎక్కువగా రచనలు చేసి అన్ని చోట్ల బోధించేవారు. ఆయన ఎడ్విన్ ఇర్వింగ్స్ అనే ఆయన 2వ రాకడను 2 దఫాలుగా జరుగుతుంది అన్నారు. మొదట 7 సంవత్సరాల మొదట రహస్యంగా వస్తాడు దేవుని రాకడ, దానికి బైబిల్ ఆధారాలు లేవు మనకి, ఆయన ఊహ అంతే అది. 7 సంవత్సరాల తర్వాత ఆఖరిలో అప్పుడు బహిరంగంగా ప్రతి నేత్రం చూచేలాగా ఆర్భాటంతో బూరధ్వనితో వస్తారని ఈయన మొదలెట్టారు ఆ బోధ ఇక అన్ని ప్రాంతాలకి, అన్ని డినామినేషన్లకి పాకేసింది. ఇప్పుడు అందరు కూడా ఇదే చెప్తున్నారు. బైబిల్ గ్రంథంలో దానికి ఆధారాలు లేవు. బైబిల్ గ్రంథంలో ఉంటే ఖచ్చితంగా నమ్మాలా, బైబిల్ గ్రంథంలో ఉన్నట్లయితే ఖచ్చితంగా నమ్మాలి, దాన్ని చేయాలి మనం. ఇంకొక వ్యక్తి సైరస్ స్కోఫీల్డ్ అని, ఆయన అమెరికా వాసి. ఆయన కూడా రచనలు రాసి ఆయన స్టడీ బైబిల్ గ్రంథం, బైబిల్ని ఎలా చదవాలనే విషయాలు ఒక గ్రంథం రాసేశారు, స్టడీ బైబిల్ అని. దానిలో ఈయన ఈ యొక్క రహస్య రాకడ గురించి ఎంతో ఎక్కువగా రాశారు. అయితే ఈ యొక్క స్కోఫీల్డ్ రాసిన ఈ యొక్క గ్రంథం స్టడీ బైబిల్ అన్నది ఎంతో మందిని ప్రభావితం చేసి ఆ విషయాలే ఈ రోజున అనేక మంది సేవకులు బోధిస్తున్నారు, అనేక మంది బోధకులు బోధిస్తున్నారు. ఈ విషయాన్ని మనం గుర్తించాలా. ఇంగ్లాండ్లో కూడా జాన్ నెల్సన్ డర్బీ అని ఆయన కూడా ఇదే విషయాలు రహస్య రాకడ గురించి ఎక్కువ చెప్పి అనేక మందిని ఆయన పెడదారి పట్టించేశారు. కనుక ప్రియ సోదరి సోదరులారా, యేసుప్రభు రాకడ ఆయన వచ్చినప్పుడు ప్రతి నేత్రం చూస్తుంది. వారు ఏ గ్రామంలోనో, ఏ పట్టణంలోనో, ఏ నగరంలో ఉన్నా. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం మనకు తెలుసు. ఆయన వచ్చినప్పుడు కోటానుకోట్ల దేవదూతలతో బూరధ్వనితో వస్తారు. కనుక అందరికీ కూడా వినపడుతుంది. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో ఆయన ప్రధాన దూత శబ్దంతో వస్తారు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 51వ వచనంలో, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 51, 52 వచనాల్లో, కాగా కడబూరం మ్రోగును. ఆ కడబూరం మ్రోగినప్పుడు మృతులందరూ కూడా యేసు ప్రభువు నమ్ముకొని చనిపోయిన వారు ఎన్ని వందల సంవత్సరాలైనా
ఆదాము తాతలాగా 5,000 సంవత్సరాలు అయిపోయింది ఆయన చనిపోయి. అంతకాలం అయినా సరే ఆ చనిపోయిన వారు కూడా ఆ బోరధ్వని విని లేస్తారు. కనుక ఆ బోరధ్వనికి చనిపోయిన వారే లేస్తుంటే బ్రతుకున్న వారు ఖచ్చితంగా వినబడుతుంది. కనుక యేసుప్రభు రాకడ రహస్యంగా రాదు అనే విషయాన్ని మనం గుర్తించాలా. యేసుప్రభు రాకడ రహస్యంగా రావాల్సిన ఆ యొక్క గత్యంతరం ఏముంది ఆయనకి? యేసుప్రభు రెండవ రాకడ వచ్చినప్పుడు ఎవరు ఆపగలరా ఆయన్ని? యేసుప్రభు రెండవ రాకడ వస్తున్నప్పుడు సాతానుడు ఆపగలడా? సాతానుడు యేసుప్రభుని ఆపగలిగినట్లయితే, యేసుప్రభు సాతాను యొక్క రెండవ రాకడను అడ్డుకోగల సత్తా ఉన్నట్లయితే, యేసుప్రభు చనిపోయి సమాధి చేసినప్పుడు ఆ సమాధిలో నుంచి మరలా బయటకు రాకుండానే ఆపేసేవాడు. అయితే ప్రియ సోదరి సోదరులారా, మనం ఈ విషయాలు మనం గుర్తించాలా. అదేంటంటే యేసుప్రభు రాకడ రహస్య రాకడ కాదు. యేసుప్రభు రెండోసారి వస్తున్నప్పుడు ఎవరు ఆపగలరా ఆయన్ని? సాతానుడు అడ్డుకోగలడా? సాతాను అడ్డుకోలేడు. అంత సత్తా సాతానుకు లేదు. అంత సత్తా ఉన్నట్లయితే యేసుప్రభు మరణించినప్పుడు, ఆయన సమాధి చేసినప్పుడు ఆయన సమాధిలో నుంచి లేవకుండా ఆపేసేవాడే మూడవ దినాన. సాతానికి అంత సీన్ లేదు. కనుక యేసుప్రభు దొంగగా రహస్యంగా రావాల్సిన గత్యంతరం ఆయనకి లేనే లేదు. ఈ విషయాన్ని మనం గుర్తించాలా. కనుకనే ఆయన బూరధ్వనితో వస్తున్నారు. ఒక బూర కాదు, కోటాను కోట్ల దేవదూతల బూరలు ప్రతి నేతను చూచేలాగా వస్తున్నారు. కనుక యేసుప్రభు రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా వస్తారు. యేసుప్రభు రెండో రాకడ 2 విభాగాలుగా విభజించకూడదు. బైబిల్ గ్రంథంలో ఆ విషయాలు లేవు. కనుక ప్రియ సోదరి సోదరులారా, యేసుప్రభు రెండవ రాకడ త్వరలో వస్తుంది. ఆ రాకడ కొరకు మనం సిద్ధపడదాం. వాక్య ప్రకారంగా జీవిద్దాం. వాక్యపు వెలుగులో జీవిద్దాం. వాక్యంలో ఉన్నదాన్ని నమ్ముదాం. వాక్యంలో లేని దానిని, వారు ఎంత పెద్ద సేవకులైనా సరే వాటిని మనం నమ్మవద్దు. బైబిల్ గ్రంథాన్నే నమ్ముదాం. అది నీ నిర్ణయం అయినట్లయితే ప్రభు త్వరలో వస్తున్నారు, నన్ను నా కుటుంబాన్ని పరలోకం తీసుకెళ్తారని నాతో ఏకీభించండి. ప్రార్థించి ఈ వర్తమానాన్ని ముగిస్తాను. పరిశుద్ధ ప్రేమగల మా తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని మా కుటుంబాన్ని మీరు ఆశీర్వదించి సాతాను మోసంలో పడిపోకుండా, ఈ రహస్య రాకడ అనేది బైబిల్ గ్రంథంలో లేదు, ఇది కొంతమంది మానవులు కల్పించిందనే విషయాన్ని మేము గుర్తించి మీకు యోగ్యులుగా జీవించడానికి వాక్యపు వెలుగులో జీవించే కృప మాకు దయచేయమని, ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రతి వ్యక్తిని ఆశీర్వదించండి. పరిచర్య ముందు కొనసాగడానికి ఎవరైతే సహకరిస్తున్న వారందరినీ కూడా ఆశీర్వదించండి. నీ కృపాసన్నిధి మాతో ఉంచవలసిందని యేసుప్రభు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, ప్రభు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే పరిచర్య ముందు కొనసాగడానికి ఈ తెర మీద వచ్చే నంబర్కు నన్ను సంప్రదించినట్లయితే వివరాలు మీకు అందిస్తాం. ఈ పరిచర్యలో మీరు కూడా పాలిభాగస్తులు అవ్వండి, సహకరించండి. ఎటువంటి ప్రార్థన అవసరత ఉన్నప్పటికీ మీ ప్రార్థన అవసరత నాతో పంచుకున్నట్లయితే మనకు ప్రార్థన బృందం ఉన్నది. ప్రతి సాయంత్రం కూడా విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాం. అనేక జవాబులు ప్రభు ఇస్తున్నారు. మీరు కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ప్రభు మిమ్మల్ని ప్రత్యేకంగా దీవించుగాక. వచ్చే ఎపిసోడ్లో మరికొన్ని విషయాలు మనం నేర్చుకోబోతున్నాం. గాడ్ బ్లెస్ యూ.